ఇండస్ట్రీస్, పరిశ్రమల కోసం ముందుగా మాట్లాడుకున్నట్లయితే పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఏపీలో ఉన్న పాపులేషన్ అనేది మాక్సిమం దేని మీద డిపెండ్ అయితుందంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితుందండి. అగ్రికల్చర్. దీన్నే వ్యవసాయం మీద మనం ఎక్కువగా డిపెండ్ అవుతాం. ఎంత పర్సెంటేజ్ పాపులేషన్ వైస్ చూసుకుంటే 100లో 62% వరకు కూడాను మనం అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతున్నాం. ఈ 62% కూడా ఎలా? డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ. డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ బోత్. అంటే డైరెక్ట్‌లీ అనేసరికి మనకి ఫార్మర్స్ ఉంటారు. అంటే ఫీల్డ్‌లోకి వెళ్లి ఎవరైతే వర్క్ చేస్తారో లేబర్స్ ఉంటారు కదా! ఫార్మర్స్, లేబర్స్ వీళ్ళందరూ కూడాను ఇక డైరెక్ట్‌గా మనం డిపెండ్ అయినట్లుగా. ఎవరైతే వ్యవసాయం చేస్తారో, ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో వీళ్ళందరూ కూడాను వ్యవసాయం మీద డైరెక్ట్‌గా డిపెండ్ అవుతున్నట్లు. ఇది ఇండైరెక్ట్‌లీ డిపెండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు రైస్ మిల్ ఆపరేటర్. రైస్ మిల్ ఆపరేటర్. అంటే మా నాన్నగారు రైస్ మిల్‌లో వర్క్ చేస్తున్నారు. రైస్ మిల్‌కి రా మెటీరియల్ ఏంటి? ధాన్యం కదా! ఆ ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? అగ్రికల్చర్ కదా! సో, ఇలా ఇండైరెక్ట్‌లీ కూడా రైస్ మిల్ గానివ్వండి, టెక్స్‌టైల్స్ గానివ్వండి, సో కాటన్ మిల్స్ గానివ్వండి, షుగర్ షుగర్ మిల్స్ కానివ్వండి, సబ్ ఇవన్నీ కూడాను దేని మీద డిపెండ్ అవుతున్నాయి? అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో, ఇక్కడ కూడా ఇండైరెక్ట్‌లీ వర్క్ చేసేవాళ్ళు అని రైస్ మిల్‌లో వర్క్ చేసేవాళ్ళు, టెక్స్‌టైల్‌లో వర్క్ చేసేవాళ్ళు, కాటన్‌లోన అలానే షుగర్ ఫ్యాక్టరీస్‌లో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా దేని మీద డిపెండ్ అవుతున్నారు ఇండైరెక్ట్‌గా? అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నట్లుగా. సో, అందుకోసమే నియర్లీ 62% వరకు కూడాను మనకి ఆహ్, ఈ అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే జీఎస్‌డీపీ ఎంతుందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జీఎస్‌డీపీ ఎంతుందంటే 13,17,728 కోట్లయితే ఉండడం గమనించవచ్చండి. అలానే ఈ విషయంలో చూసుకున్నట్లయితే మనది 8థ్ ర్యాంక్‌గా చెప్పుకోవచ్చు. అగైన్ ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి పర్ క్యాపిటల్ మనకు ఆల్రెడీ ఇన్‌కమ్ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్‌లో చెప్పుకున్నట్లుగా సదరన్ స్టేట్స్‌లో ఈ సదరన్ స్టేట్స్‌లో మనదే లోయెస్ట్‌గా ఉందండి. మనదే లోయెస్ట్‌గా ఉండడం గమనించొచ్చు. అది ఎంతైతే 2.19 లాక్ రూపీస్ పర్ ఇయర్. పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అయితే. సో, దీనిలో 16వ స్థానంలో ఉన్నాం. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇండస్ట్రీస్ కాబట్టి ఇండస్ట్రీస్ కోసం చెప్పాలి కదా! లేదండి. అంటే ఇండస్ట్రీస్ కోసం చెప్తూనే సో, బిఫోర్ దట్ ఇప్పుడు అగ్రికల్చర్ మీద ఎందుకు చెప్తున్నానంటే అగ్రికల్చర్‌ని బేస్ చేసుకొని చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో, దానిలో వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడాను ఈ మనకు ఇండస్ట్రీస్ అనేది ఓన్లీ జీడీపీకి సంబంధించిందే కాదు. ఇండస్ట్రీస్ ఉండడం వల్లే ఏదైనా సరే డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. అలానే పాపులేషన్ యొక్క పోవర్టీ రేట్ కూడా తగ్గుతుంది. ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా తగ్గుతుంది. సో, ఇండస్ట్రీస్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి బిఫోర్ దట్ మీకు అగ్రికల్చర్ బేస్ మీద ఎంతుంది? సో, జీఎస్‌డీపీ ఎంతుంది? ఈ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అనేది ఎలా ఉంది? సో, ఇండస్ట్రీస్ పెరిగే కొలది దీని యొక్క ఇన్‌కమ్ అంటే మన 2.19 కాస్త ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కదా! సో, ఫర్ థట్ రీజన్ ఓన్లీ ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యూ. అలానే మన ఆంధ్రప్రదేశ్‌లో మీరు గమనించినట్లయితే, ఆంధ్రప్రదేశ్‌లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అంటే మైక్రో, స్మాల్, మీడియం అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఇండస్ట్రియస్ అంటే ఏపీ స్టేట్ ఇండస్ట్రియల్ పోర్టల్‌లో కొంత డేటాను సేకరించినట్లయితే మనకి టోటల్‌గా మీరు ఏపీలో ముఖ్యంగా ఏపీలో మనకి మైక్రో ఇండస్ట్రీస్ ఎంతున్నాయి? బిఫోర్ దట్ సో, డెఫినిషన్ ఆఫ్ మైక్రో ఇండస్ట్రీస్. మైక్రో ఇండస్ట్రీస్ యొక్క డెఫినిషన్ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కోటి కన్నా తక్కువ ఉండాలండి. టర్నోవర్ అనేది 5 క్రోర్స్ కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది 1 కోటి కన్నా తక్కువ ఉండాలి. టర్నోవర్ అనేది 5 కోట్ల కన్నా తక్కువగా ఉంటే అలాంటి వాటిని మైక్రో ఇండస్ట్రీస్ అని అంటారనమాట. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఇండస్ట్రీస్ సూక్ష్మ అంటాం కదా! సూక్ష్మ ఇండస్ట్రీస్ ఎన్నున్నాయంటే 19,993 ఎన్నున్నాయండి? 19,993. ఇవన్నీ కూడాను బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్‌ని 2 బేస్ చేసుకొననమాట. సో, ఈ మైక్రో ఇండస్ట్రీస్ ఎన్నున్నాయంటే 19,993 ఉండడం అయితే గమనించవచ్చు. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్నున్నాయంటే మనకి 17,069 ఉండడం గమనించవచ్చు. సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఎన్నున్నాయంటే
2924 ఉండడం అయితే చూడొచ్చనమాట. సో, మైక్రో ఇండస్ట్రీస్ అన్నీను ఎక్కువగా ఎక్కడున్నాయంటే ఎక్కువ ఎక్కడున్నాయంటే మనకి శ్రీ సత్యసాయి జిల్లా అండి. శ్రీ సత్యసాయి జిల్లా. సో, ఈ డేటా అనేది 2015 నుండి 2024 హ్మ్. 2024 జనవరి 26వ తేదీ వరకు. అంటే జస్ట్ మనం నిన్నటి వరకు ఈ రోజు అంటే టు బీ హానెస్ట్‌గా అప్ టు డేట్ వరకు అయితే డేటా అనమాట ఇది. అంటే 2015 నుండి 2024 వరకు చూసుకున్నట్లయితే మైక్రో ఇండస్ట్రీస్ అన్నీ కూడాను 19,993 ఉండడం గమనించవచ్చు. హైయెస్ట్ వచ్చేసరికి శ్రీ సత్యసాయి జిల్లా అనమాట. శ్రీ సత్యసాయి జిల్లా. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో ఉండడం అయితే గమనించవచ్చు. లో అయితే మనకి ఎక్కడ ఉంటాయంటే, లో అయితే మాత్రం మనకి అల్లూరి సీతారామరాజు అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ సత్యసాయి జిల్లాలో ఎన్నున్నాయంటే 1421 ఇండస్ట్రీస్ ఉంటే, శ్రీ అల్లూరి సీతారామరాజు మనకి జిల్లాలో మనకి 99 ఇండస్ట్రీస్ అయితే ఉండడం అయితే గమనించవచ్చనమాట. ఈ సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఎక్కువగా మనకి ఈ మైక్రో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఈస్ట్ గోదావరిలో ఉండడం అయితే గమనించవచ్చు. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో అయితే ఎక్కువగా ఎక్కడున్నాయంటే శ్రీ సత్యసాయి జిల్లాగా మనం చెప్పుకోవచ్చనమాట. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌గా మనం చెప్పుకోవచ్చు. త్రిబుల్ ఎస్ అనుకుందాం. ఇది మైక్రో ఇండస్ట్రీస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో, ఇలానే మనం వేరే ఇండస్ట్రీస్ చూసుకున్నట్లయితే, వేరే ఇండస్ట్రీస్ ఏంటంటే, మనం గమనించిన స్మాల్ ఇండస్ట్రీస్ చెప్పుకుందాం. స్మాల్ ఇండస్ట్రీస్. చిన్న, చిన్న తరహా మనకి పరిశ్రమలు చెప్పుకున్నట్లయితే, సో, మీరు చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్‌మెంట్ అనేది 10,00,00,000 లోపు ఉండాలి. టర్నోవర్ అనేది 50,00,00,000 లోపు ఉండాలనమాట. సో, దాని యొక్క డెఫినిషన్. స్మాల్ ఇండస్ట్రీస్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నున్నాయంటే 14,181 ఉన్నాయండి. 14,181 ఉన్నాయి. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డిఫరెంట్‌గా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్నండి? మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఎన్నున్నాయంటే మనకి 12,082. అదే సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఎన్నున్నాయంటే మనకి 2,099. సో, హైయెస్ట్ వచ్చేసరికి ఈ స్మాల్ ఇండస్ట్రీస్‌లో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే మనకి ప్రకాశంలో ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయంటే ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం. అదే లో వచ్చేసరికి ఆఫ్‌కోర్స్ అల్లూరి సీతారామరాజు అండి. అల్లూరి సీతారామరాజు జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. ప్రకాశంలో ఎన్ని ఉన్నాయంటే మనకి దగ్గర దగ్గర 1332 ఉన్నాయండి. ఇక్కడ ఎన్నండి 1332 ఉంటే అల్లూరి సీతారామరాజులో మనకి 41 స్మాల్ ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయని మనం గమనించవాలి ఇక్కడ. సో, ఇలా సర్వీస్ ఓరియెంటెడ్‌గా వచ్చేసరికి ఈ సర్వీస్ ఓరియెంటెడ్‌లో స్మాల్ అయితే ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్నాయండి. విశాఖపట్నం, వైజాగ్‌లో. అదే మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మాత్రం ప్రకాశమే. ప్రకాశంలో ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. సో, ఇప్పటివరకు మైక్రో చూసుకున్నాం, స్మాల్ చూసుకున్నాం. సో, నెక్స్ట్ మనకి మీడియం, లార్జ్ అండ్ మెగా. సో, ఈ మూడిటి కోసం డిస్కస్ చేసినట్లయితే మనకి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో మనకి క్లియర్‌గా అర్థమవుతాయండి. ఇప్పుడు మనం మీడియం స్కేల్ చూసుకున్నట్లయితే, మీడియం స్కేల్ అదే మధ్య తరహా. ఈ మధ్య తరహా చూసుకున్నట్లయితే మనకి డెఫినిషన్ వచ్చేసరికి 20,00,00,000 లోపు ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. టర్నోవర్ వచ్చేసరికి 250,00,00,000 లోపు ఉంటే దాన్ని మధ్య తరహా ఇండస్ట్రీస్ అని అంటారండి. ఈ మధ్య తరహా ఇండస్ట్రీస్ ఏపీలో ఎన్ని ఉన్నాయంటే మనకి 1,261 ఉన్నాయండి. 1,261. అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని ఉన్నాయంటే 1,045. అదే మనకి ఈ సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఎన్ని ఉన్నాయంటే 216 అండి. 216. సో, ఈ ఏపీలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ మీడియం పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయంటే మనకి తిరుపతిలో ఉండడం అయితే హై ఇన్ తిరుపతి. అంటే ఎక్కడ తక్కువగా ఉన్నాయంటే మనకి అల్లూరి సీతారామరాజు అండి. అల్లూరి సీతారామరాజు. ఈ తిరుపతిలో మనకి నియర్లీ మనకి టోటల్‌గా ఎన్ని ఉన్నాయంటే 314 అండి. సారీ. 314 ఈ మీడియం ఇండస్ట్రీస్ ఉంటే అల్లూరి సీతారామరాజులో మనకి ఓన్లీ ఒకటి మాత్రమే ఉందన్నమాట. సో, ఇది మధ్య తరహా మనం చూసుకున్నట్లయితే.
అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఎక్కువగా మధ్య తరహా ఎక్కువగా ఎక్కడున్నాయంటే అనకాపల్లి అండి. అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఇది అలానే సర్వీస్ ఓరియెంటెడ్‌గా అయితే ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే వైజాగ్ అండి. వైజాగ్. అంటే విశాఖపట్నం అర్బన్ కాబట్టి సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఎక్కువగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. సో, దీని తర్వాత వచ్చేసరికి మనకి లార్జ్ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు. లార్జ్ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు. ఈ భారీ పరిశ్రమలకొచ్చేసరికి ఆంధ్రప్రదేశ్‌లో అలా మీరు గమనించినట్లయితే స్మాల్ నుండి మీడియంకి అండ్ స్మాల్ నుండి మైక్రో నుండి స్మాల్‌కి, స్మాల్ నుండి మీడియంకి వచ్చేసిన వరకి మనకి అక్కడ కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. అలానే భారీ పరిశ్రమలకొచ్చేసరికి కూడాను కౌంట్ అనేది తగ్గుతది. 2066 మాత్రమే ఉన్నాయన్నమాట. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మాత్రం ఎన్నున్నాయంటే 1776 ఉండడం అయితే గమనించవచ్చు. సర్వీస్ ఓరియెంటెడ్‌గా వచ్చేసరికి మాత్రం 290 అయితే ఉన్నాయన్నమాట. సో, హైయెస్ట్ వచ్చేసరికి భారీ పరిశ్రమలో హైయెస్ట్ ఎక్కడున్నాయంటే మనకి అనకాపల్లి అండి. అనకాపల్లి ఉండడం అయితే గమనించవచ్చు. లో ఎక్కడున్నాయంటే మనకి ఈ పార్వతీపురం మన్యం. పార్వతీపురం మన్యంలో అయితే ఉంటాయన్నమాట. పార్వతీపురం మన్యంలో నియర్లీ 5 ఉన్నాయన్నమాట. అనకాపల్లిలో మనకి అంటే దగ్గర దగ్గర చాలా ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. ఇది లార్జ్ భారీ పరిశ్రమలు చూసుకున్నట్లయితే. అదే మనం మెగా మెగాని మనం చూసుకున్నట్లయితే మెగాకొచ్చేసరికి మాత్రం మెగా ఇండస్ట్రీస్‌కొచ్చేసరికి మాత్రం అంటే అతి భారీవి అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నున్నాయంటే నియర్లీ 231 ఉండడం జరిగిందండి. 231. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి ఎన్నున్నాయంటే 227, సర్వీస్‌కొచ్చేసరికి మాత్రం ఎన్నున్నాయంటే 44 ఉండడం అయితే గమనించవచ్చు. సో, హైయెస్ట్ ఎక్కడున్నాయంటే ఎక్కడైతే శ్రీ సిటీలు, సెజ్‌లు ఎక్కడుంటాయో అక్కడే ఎక్కువుంటాయి. సో, తిరుపతండి. తిరుపతిలో మనకి నియర్లీ 35 ఉండడం గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి వైజాగ్‌లో. వైజాగ్‌లో మనకి తెలుసు కదండీ! అచ్యుతాపురం సెజ్ అని, నెక్స్ట్ అక్కడ ఫార్మా కంపెనీస్ ఉన్నవి. అన్నీ కూడాను మెగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీసే. సో, అందుకోసమే 32 అయితే ఈ తిరుపతి, వైజాగ్‌లో ఉండడం అయితే గమనించవచ్చు. లో అయితే మాత్రం మనకి ప్రకాశం అండి. లో అయితే మాత్రం మన ప్రకాశంలో ఒకటి మాత్రమే ఉందన్నమాట. సో, ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మనకి మైక్రో గానీ, స్మాల్ గానీ, మీడియం గానీ, లార్జ్ గానీ, అలానే మెగా ఇండస్ట్రీస్ గానీ, అవన్నీ గూడా మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. నౌ ఇప్పుడు అగ్రికల్చర్ కోసం చెప్పాను కదా! అగ్రికల్చర్ డిపెండ్ చేస్తూ చాలా ఇండస్ట్రీస్ రన్ అవుతుంటాయి. సో, అందుకోసం నీకు పాపులేషన్ వైస్‌గా 62% అయితే ఉండడం జరిగిందని చెప్పాను కదా! సో, అలా బేస్ అవుతూ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ కోసం మనం నేర్చుకోబోతున్నాం. మనం ఇప్పుడు అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ మీద మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండి. దీన్నే నూలు పరిశ్రమ అని అంటారు. నూలు పరిశ్రమ. ఈ నూలు పరిశ్రమలో మొట్టమొదటిసారిగా నూలు పరిశ్రమ మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే పందలపాక అండి. పందలపాక విలేజ్ దగ్గర విలేజ్ అది ఎక్కడ ఉన్నది ఈస్ట్ గోదావరి. ఎప్పుడండి అంటే 1915 నుండి 1918 మధ్యన మనకి ఫస్ట్ టైం ఎప్పుడంటే 1915 నుండి 1918 పందలపాక గ్రామంలో ఈస్ట్ గోదావరి జిల్లా పందలపాక గ్రామంలో అయితే మాత్రం ఫస్ట్ కాటన్ మిల్‌ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత ఏమవుతుందంటే ఇది మూతబడిపోయిన తర్వాత మనకి అంటే ఇప్పటికి కంటిన్యూ అవుతున్న దాంట్లో రాయదుర్గం దగ్గర ఎస్టాబ్లిష్ అయిందనమాట 1921లో. 1921లో అనంతపురం జిల్లా రాయదుర్గం దగ్గర కాటన్ మిల్‌నయితే ఈ నూలు పరిశ్రమనైతే మనకి స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే ఎక్కడైతే ఈ తీర రేఖంలో ఉన్నాయంటే కోస్టల్ ఏరియాస్‌లో, కోస్టల్ డిస్ట్రిక్ట్స్‌లో పర్టిక్యులర్‌గా గుంటూరు, ప్రకాశం చాలా వరకు కూడాను కాటన్ క్రాప్ అయితే చాలా వరకు కూడాను పండించడం అయితే గమనించవచ్చు. ఈ కాటన్ క్రాప్ ఎక్కువగా మనకి కాటన్ సాయిల్స్ అని అంటాం కదండీ! దాన్ని నల్లరేగడి నేలలు అంటాం కదా! ఈ నల్లరేగడి నేలలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కాటన్ పండించడంలో ఎక్కువగా మనకి కనిపిస్తుందనమాట. మన రాయలసీమ ఏరియాలో. అందుకోసమే ఈ నూలు పరిశ్రమలు ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటాయంటే రాయలసీమ ఏరియాలో ఎక్కువ ఉంటాయండి. రాయలసీమ ఏరియాలో అది కూడా ఎక్కువగా మనకి చిత్తూరు జిల్లాలో ఉండడం అయితే గమనించవచ్చు. చిత్తూరు, ఈ తిరుపతి ఆ ఏరియాలో అయితే ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు ఎక్కువగా. సో, ఇలా అనుకున్నప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఉన్నాయండి. దానికోసం తెలుసుకుందాం. సో, ఫస్ట్ వన్ రాయలసీమ మిల్ లిమిటెడ్. రాయలసీమ మిల్ లిమిటెడ్ ఎక్కడుందంటే రామ్‌నగర్, కర్నూల్‌లో ఉండడం అయితే గమనించవచ్చు.
అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1950లో అండి. ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ అంటాం. ఇది గుంతకల్లు అనంతపురం డిస్ట్రిక్ట్‌లో గుంతకల్ దగ్గర 1954లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే గమనించవచ్చు. అదోని కాటన్ మిల్. అదోని ఎక్కడ ఉందంటే కర్నూలులో ఉందండి 1949లో. ఎమగనూర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి 1965లో. అలానే మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ అంటాం. మదనపల్లి ఎక్కడ ఉందంటే చిత్తూరులో ఉందండి. చిత్తూరులో అయితే 1966లో అయితే చిత్తూరులో మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే గమనించవచ్చు. ఆంధ్ర కాటన్ మిల్స్ ప్రొద్దుటూరు అండి. ఆంధ్ర కాటన్ మిల్స్ ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్లో ఉంది 1966లో. తర్వాత చిత్తూరు టెక్స్టైల్ లిమిటెడ్ ఇక్కడ బంగారుపాలెంలో ఉందండి. బంగారుపాలెంలో 1968లో. సో ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని దేన్ని అంటారంటే విశాఖపట్నం అండి. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఏమని అంటారు అంటే ఎక్కడంటే విశాఖపట్నం అని పిలుస్తారనమాట. ఈ మాంచెస్టర్ దేనికి ప్రసిద్ధి అంటే ఈ కాటన్ మిల్స్కేనండి. ఈ కాటన్ మిల్స్కే ఫేమస్ అనమాట. మరి కాటన్ మిల్స్ విశాఖపట్నం ఎక్కువ ఉన్నాయంటే కాదండి. అంటే మాంచెస్టర్ మీన్స్ ఇక్కడ ఎక్స్పోర్టింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎక్కడ నుండి జరుగుతుందంటే మనకి విశాఖపట్నం నుండే జరుగుతున్నాయి అనమాట. అందుకోసం మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మనకి విశాఖపట్నం అని పిలుస్తారు. తర్వాత మీరు గమనించినట్లయితే మరి మిగతావి చూసుకోండి. అనంతపురం కాటన్ మిల్స్ లిమిటెడ్ ఇక్కడ 1978లో అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్న ఎర్రనాగుంటపల్లి అని అంటే ఎర్రనాగుంటపల్లి అని దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం అయితే గమనించవచ్చు. కడప స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ సన్సునపల్లి కడప డిస్ట్రిక్ట్లో 1983లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం గమనించవచ్చు. అదోని స్పిన్నింగ్ వేవింగ్ కంపెనీ లిమిటెడ్ అదోని కర్నూలు డిస్ట్రిక్ట్లో అయితే 1956లో. జ్యోతి ప్రకాష్ స్పిన్నింగ్ మిల్స్ తడ ఎక్కడంటే నెల్లూరులో 1982లో. విజయ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ విజయవాడలో కృష్ణా డిస్టిక్లో ఉన్న 1967లో. అభిరామ్ కాటన్ మిల్స్ సుల్లూరుపేట నెల్లూరులో. చీరాల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ చీరాల దగ్గర. నెక్స్ట్ సర్వరాయ టెక్స్టైల్ లిమిటెడ్ కాకినాడ దగ్గర ఈస్ట్ గోదావరి 1957లో. సో అక్కమాంబ టెక్స్టైల్ మిల్స్ తణుకు దగ్గర 1956లో. సో ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ టెక్స్టైల్ మిల్స్ అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదండి. బట్ జస్ట్ ట్రై టు హ్యావ్ సమ్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఈ టెక్స్టైల్స్ కోసం. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ టు యూ. అలానే వీటి యొక్క పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఎప్పటికీ లైక్ చేయకపోతే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ట్రై టు డూ దస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మన నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. షుగర్ ఇండస్ట్రీస్ అండి. ఈ షుగర్ ఇండస్ట్రీ కూడాను మనకి అగ్రికల్చర్ బేస్డే వ్యవసాయ ఆధారితే కదా. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్న బట్టే చెరుకు వస్తుంది. చెరుకు నుండే కదా మన షుగర్ ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకోసమే ఈ షుగర్ ఇండస్ట్రీస్ అనేది ఫస్ట్ ఇండస్ట్రీస్ ఎక్కడంటే ఏటికుప్పాక దగ్గర విశాఖపట్నంలో. ఎందుకు విశాఖపట్నం అంటే విశాఖపట్నం అనకాపల్లి ఆ ఏరియాస్లోనే ఎక్కువగా చెరుకుని ఎక్కువ పండిస్తారనమాట. ఈ చెరుకుని ఎక్కువగా పండించడం వల్ల ఆ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా ఏటికుప్పాక అనే ఒక ఏరియా అంటే ఒక గ్రామంలో అయితే మొట్టమొదటిసారిగా 1933లో ఫస్ట్ నూనె అంటే పంచదార కర్మాగారం షుగర్ ఫ్యాక్టరీని అయితే స్థాపించబడడం జరిగిందండి. ఇసే 2015 నాటికి మనకి 33 షుగర్ ఫ్యాక్టరీస్ అయితే ఉండడం గమనించవచ్చు. అందులో మ్యాక్సిమం కోఆపరేటివ్ సోర్సెస్ నుండి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఏమవుతుందంటే ఏటికుప్పాక దగ్గర ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లేటర్ ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1952 తణుకు దగ్గర అండి. తర్వాత 1933లో మొట్టమొదటిసారి అయితే ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ. ఈ ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ అనేది గుర్తుపెట్టుకుని, ఎందుకంటే దీని నుండి వచ్చే కొన్ని ఎలిమెంట్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. అందుకు ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ అనేది ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉందని తణుకులో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. సో నెంబర్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ వేర్ ఎస్టాబ్లిష్ లేటరీ మెయిన్లీ శ్రీకాకుళం దగ్గర, అలానే ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు. అపార్ట్ ఫ్రమ్ ద షుగర్ ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ తణుకు ప్రొడ్యూస్ ద నెంబర్ ఆఫ్ కెమికల్స్. అందుకని చెప్పాను. అండ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద రాకెట్ ఫ్యూయల్స్.
అంటే రాకెట్ యొక్క ఇంధనంలో మనకి ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ నుండి వచ్చే కెమికల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మాత్రమే చెరుకు ఎందుకు పండుతుందంటే చెరుకుకి కావాల్సింది ఎక్కువగా అంటే వాటర్ సప్లై ఎక్కువ ఉండాలండి. సో వాటర్ సప్లై ఎక్కువ ఉండాలి. సో ఈ శ్రీకాకుళం డెల్టా ఏరియాలో, ఈస్ట్ గోదావరి, కృష్ణా డెల్టా ఏరియాస్లో ఎక్కువగా వాటర్ సప్లై ఉంటూ చెరుకు అనుకూలమైన నేల కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనకి పండే అవకాశం ఉంది. ఎక్కువ పండుతుందంటే దగ్గరలో కూడా మనకి ఎక్కువ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి. సో అలాగ అనుకుంటే కొన్ని మనకి షుగర్ ఫ్యాక్టరీస్ ఎట్టేటి ఉన్నాయంటే సర్వరాయ షుగర్ లిమిటెడ్ చెల్లూరు దగ్గర ఉందండి. సర్వరాయ షుగర్ లిమిటెడ్. అలానే ఈ చెల్లూరు అంటే దానికి నెల్లూరు డిస్ట్రిక్ట్ వస్తాయండి. నెల్లూరు. అలానే కేసీపీ లిమిటెడ్ అండి. కేసీపీ లిమిటెడ్ ఉయ్యూరు అండి. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్లోకి వస్తుందన్నమాట. కృష్ణా డిస్ట్రిక్ట్. అలానే కిర్లంపూడి షుగర్స్ అండి. ఈ కిర్లంపూడి షుగర్ మిల్స్ ఎక్కడ ఉన్నాయంటే పిఠాపురం దగ్గర అయితే ఉండడం గమనించవచ్చు. తర్వాత జాయ్పూర్ మిల్స్ అండి. జాయ్పూర్ మిల్స్ అంటే చాగోలు దగ్గర మనకి ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత డక్కన్ షుగర్స్ అనేవి కొన్ని ఉన్నాయి అనమాట. డక్కన్ షుగర్స్. ఈ డక్కన్ షుగర్స్ కూడా మనకి సామర్లకోట. అలానే ఇంకోటి వచ్చేసరికి మనకి కిర్లంపూడి చెప్పుకున్నాం. ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ తణుకు అని చెప్పుకున్నాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలానే ఏటికుప్పాక దగ్గర ఉన్నది ఒక ఫ్యాక్టరీ, అది గుర్తుపెట్టుకోండి. అలానే మరికొన్ని షుగర్ ఫ్యాక్టరీస్ అయితే ఆమదాల వలస, నెక్స్ట్ పాయకరావుపేట, అలానే కొవ్వూరు, అనకాపల్లి, చిత్తూరు, నంద్యాల, కడప. సో ఏటికుప్పాక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడిక్కడ మనకి షుగర్ ఫ్యాక్టరీస్ అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో ఇవండి మనకి. అలానే దీంతో పాటుగా మనకి దీని నుండి వచ్చింది ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ నుండి మనకు వచ్చిన క్లోరిన్, అలానే మనకి సూపర్ ఫాస్ఫేట్, అసిటిక్, ఓకే, క్యాస్టిక్ సోడా, ఆస్పిరిన్, ఇథైల్ అమిటేట్ వంటివన్నీ కూడాను ఆంధ్ర షుగర్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం, ఇవన్నీ కూడా మనకి రాకెట్ ఫ్యూయల్లో యూజ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో రాకెట్ ఫ్యూయల్స్లో తణుకు అయితే గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ. సో ఇదండి షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినంత వరకు. ఇప్పుడు మనం వ్యవసాయం ఆధారితలో ఇంకో మెయిన్ ఇండస్ట్రీస్ ఏంటంటే జూట్ ఇండస్ట్రీస్ అండి. దీన్నే జనపనార పరిశ్రమ అని అంటారనమాట. జనపనార పరిశ్రమ. ఈ జనపనార పరిశ్రమ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అక్లాండ్ మిల్ అని ఒక మిల్ అక్లాండ్ అనే వ్యక్తి ఒక మిల్ని స్టార్ట్ చేశారు, జూట్ మిల్ని. అది ఎప్పుడంటే 1855లో. ఎక్కడంటే రిష్రా అండి, వెస్ట్ బెంగాల్లోని రిష్రా దగ్గర 1855లో అక్లాండ్ మిల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదే భారతదేశంలో మొట్టమొదటి జనపనార పరిశ్రమ, జూట్ ఇండస్ట్రీకి చెప్పుకోవచ్చు. అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం మొట్టమొదటిసారిగా 1930లో, ఎప్పుడండి 1930లో విజయనగరంలో నెల్లిమర్ల దగ్గర మనకి ఫస్ట్ టైం అయితే ఈ జూట్ ఇండస్ట్రీస్ అయితే స్టార్ట్ చేయడం అనేది గమనించవచ్చు. అలానే ఈ జూట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ మెయిన్లీ మనకి ఎక్కడ ఉన్నాయంటే శ్రీకాకుళం, అలానే విజయనగరం, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, వెస్ట్ గోదావరి. అందులో మెయిన్లీ మనకి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే విజయనగరంలో ఎక్కువగా ఉన్నాయండి. విజయనగరంలోనే మనకి ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. ఎస్పెషల్లీ నెల్లిమల్ల ఆ ఏరియాలో అయితే ఉండడం అయితే గమనించవచ్చు. 2015-16 ప్రకారం 4 యూనిట్స్ ఆఫ్ ద విజయనగరం డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మొత్తం 8 జూట్ మిల్స్ ఉంటాయి. అందులో 4 అనేది విజయనగరంలో ఉన్నాయి. బట్ ఇది 2015-2016 ప్రకారం. బట్ 2024 జాన్ 26కి సంబంధించినట్లయితే 48 జూట్ మిల్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండడం అయితే గమనించవచ్చు. అలానే భారతదేశంలోనే ఎక్కువ జూట్ మిల్స్ ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్ ఉండడం గమనించవచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అనేది జూట్ ప్రొడక్షన్లో నెంబర్ 1 అనమాట. జూట్ ప్రొడక్షన్లో నెంబర్ 1 ర్యాంక్ అయితే ఉండడం గమనించవచ్చు. ఎక్కడైతే రా మెటీరియల్ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ ఉండడం అనేది సహజం. సో రా మెటీరియల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ ర్యాంక్ అయితే వెస్ట్ బెంగాల్ని మనం గమనించవచ్చు అనమాట. సో ఇదే అండి జనపనార పరిశ్రమకు సంబంధించినంత వరకు. మనం ఇప్పుడు టొబాకో ప్రొడక్షన్, నథింగ్ బట్ ఈ టొబాకో ప్రొడక్షన్ అంటే టొబాకో డైరెక్ట్గా యూజ్ చేయం కదా. టొబాకో నుండి వచ్చిన పదార్థాలు ఏంటంటే సిగరెట్. మనకి ఈ సిగరెట్ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సిగరెట్ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుసుకుందాం అనమాట. ఈ సిగరెట్ పరిశ్రమకి రా మెటీరియల్ ఏంటి? పొగాకు. సో పొగాకు కోసం కాస్త నేర్చుకుందాం. భారతదేశం అనేది పొగాకు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోనే మొదటి స్థానంలో ఉందండి. సో అంటే ఏపీ ఫస్ట్ ప్లేస్ అనమాట దీనిలో ప్రొడక్షన్లో. సో అండ్ దట్టు మనకి ఒక టైప్ ఆఫ్ పొగాకు ఉందండి, టొబాకో. అదేంటంటే వర్జీనియా పొగాకు అనమాట. ఏ పొగాకు అండి?
వర్జీనియా పొగాకు. సో వర్జీనియా పొగాకు అనేది మనకి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఫేమస్ అనమాట. అందుకోసమే మన ఆంధ్రప్రదేశ్ని ఏమని పిలుస్తారంటే భారతదేశపు హవానాగా పిలుస్తారనమాట. భారతదేశపు హవానా అని ఏ రాష్ట్రాన్ని అంటారంటే ఆంధ్రప్రదేశ్ని అంటారనమాట. అందుకోసం ఏపీ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్స్ హవానా అని అంటారు. బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రొడ్యూసింగ్ బెస్ట్ టొబాకో వర్జీనియా టైప్ ఆఫ్ పొగాకుని అయితే మనం ప్రొడక్షన్ చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వెరైటీస్ ఆఫ్ ద టొబాకో అండ్ కల్టివేటెడ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఎక్కువ. గుంటూరులో మనకి ఈ పొగాకు అనేది చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అలానే ప్రకాశం, వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి, కర్నూలు, గుంటూరు డిస్ట్రిక్ట్స్లో అయితే టొబాకో కల్టివేషన్ అనేది వెరీ ఫేమస్గా ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో అలానే మరికొన్ని ఫ్యాక్టరీస్ కొన్ని ఉన్నాయండి. అందులో ఇండియా లీఫ్ టొబాకో డెవలప్మెంట్ కంపెనీ గుంటూరు అండి. ఇవన్నీ మన దగ్గర టొబాకో ప్రొడక్షన్ మొత్తం కూడాను ఒకటే అండి, గుంటూరు. ఇంకెక్కడ మరి ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుంటూరులో మాత్రమే అన్ని టొబాకో ప్రొడక్షన్స్ అన్నీ ఉండడం అయితే గమనించవచ్చు. సో టొబాకో ద ఇండియన్ లీఫ్ టొబాకో లిమిటెడ్ ఇదొకటి, ఐఎల్టీడీ. అలానే నవభారత్ టొబాకో, నవభారత్ అండి, ఇది ఇలా కాదు, నవభారత్ టొబాకో లిమిటెడ్. నెక్స్ట్ బొమిడాలా బ్రదర్స్ టొబాకో లిమిటెడ్ అండ్ 3 ఆఫ్ ద ఇంపార్టెంట్ టొబాకో ఎక్స్పోర్ట్ కంపెనీ. అలానే ఇంకోటి కూడా ఉందండి, సులేమాన్ ఖాన్ అండ్ మహబూబ్ ఖాన్ టొబాకో లిమిటెడ్ అండి. సులేమాన్ ఖాన్, మహబూబ్ ఖాన్ టొబాకో లిమిటెడ్ ఎక్కడ ఉందంటే ఇది కూడా గుంటూరు అండి. అన్నీ కూడా గుంటూరులో ఉండడం వల్ల మనకి టొబాకో ప్రొడక్షన్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి ఎక్కువ ఇండస్ట్రీస్ టొబాకోలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి. టొబాకోలో ఆంధ్రప్రదేశ్ని భారతదేశపు హవానా అని పిలుస్తారు. ఎక్కువగా వర్జీనియాతో ప్రొడక్షన్లో ఉంది, గుంటూరులో ఎక్కువగా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. భారతదేశం 2వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వేరొక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కోసం మాట్లాడుకున్నట్లయితే పేపర్ ఇండస్ట్రీస్ అండి. అంటే పేపర్ పరిశ్రమ. ఈ పేపర్ పరిశ్రమ అనేది మొట్టమొదటిసారిగా 1924లో రాజమండ్రిలో మనకి ఈ పేపర్ పరిశ్రమ అనేసరికి మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేయడం అయితే చూడవచ్చు అనమాట. ఇదే పేరండి అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కర్ణాటక పేపర్ మిల్స్ అని ఉండేదండి. తర్వాత 1929లో దాన్ని ఆంధ్ర పేపర్ మిల్స్గా మార్చడం అయితే గమనించవచ్చు. ఆంధ్ర పేపర్ మిల్స్ రాజమండ్రిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది. పేపర్ మిల్ ఏరియా అని చెప్పేసరికి ఈజీగా చెప్తారనమాట. The first paper mill in the state was established in 1924 at Rajahmundry. It was called as a Karnataka Paper Mills. Later on 1929 it becoming Andhra Paper Mills. And ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పేపర్ మిల్కి మనకి ఎక్కువగా ఏ కలపను ఎక్కువగా వాడతారంటే మనకి వెదురు, యూకలిప్టస్, అలానే మనకి సుబాబుల్, తర్వాత ఇవన్నీ కూడాను మనకి పేపర్ పరిశ్రమలో ఎక్కువగా వాడడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఇలా అనుకున్నప్పుడు మనకి ఆంధ్ర పేపర్ మిల్స్ రాజమండ్రి అండి మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే. తర్వాత రాయలసీమ పేపర్ మిల్స్ గుందిపర్ల, ఎక్కడండి? గుందిపర్ల, కర్నూలు జిల్లాలో ఉందన్నమాట. పెన్నార్ మనకి ఇంకోటి చూసుకున్నట్లయితే కొల్లేరు పేపర్స్ ఉంటుంది, కొల్లేరు పేపర్ మిల్స్, ఇది కృష్ణా డిస్టిక్లో వస్తుంది. బొమ్మలారు సూర్యచంద్ర పేపర్ మిల్స్ ఎక్కడంటే మారేడుబాక అండి, ఇది కోనసీమ దగ్గర ఉంటుంది. మారేడుబాక అనేది మనకి కోనసీమ జిల్లాలోకి రావడం అయితే గమనించవచ్చు. తర్వాత పెన్నార్ పేపర్ మిల్స్ వచ్చేసరికి కడప దగ్గర అండి, వైఎస్ఆర్ కడప అయితే మనకి గమనించవచ్చు. తర్వాత వంశధార పేపర్ మిల్స్ వచ్చేసరికి మండపం అండి, ఈ మండపం అంటాం. ఇది నేషనల్ హైవే పక్కన NH-16 పక్కనే ఉంటుంది. అది కూడా పక్కన టోల్ గేట్ ఉంటుంది అనమాట. ఈ టోల్ గేట్ పక్కనే మనకి ఒక ఫ్యాక్టరీ ఉండడం అయితే గమనించవచ్చు. అది కూడా శ్రీకాకుళం దగ్గర మండపం అనమాట. ఇది వంశధార నది ఆనుకుని ఉంటుందండి, వంశధార నదికి ఆనుకుని ఉండడం అయితే గమనించవచ్చు. అందుకోసం వంశధార పేపర్ మిల్స్ అని పేరు పెట్టడం అయితే గమనించవచ్చు. తర్వాత డెల్టా పేపర్ మిల్స్ ఎక్కడ? వాండ్రా అండి. ఈ వాండ్రా అనేది ఎక్కడ ఉందంటే భీమవరం జిల్లా అండి, భీమవరం దగ్గర అయితే ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి సిరికాల్ పేపర్ మిల్ నెల్లూరు అండి. తర్వాత కోస్టల్ పేపర్ మిల్ మాధవరాయుడు పాలెం ఈస్ట్ గోదావరిలో అయితే ఉండడం అయితే గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా పేపర్ మిల్స్, ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వెరీ ఫాస్ట్గా చెప్తున్నాను,
because you already having a PDF and now you need explanation only and we don't have much time also. అందుకు ఫాస్ట్గా చెప్తున్నానండి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ప్లేవుడ్ ఇండస్ట్రీ అండ్ స్ట్రా బోర్డ్స్ ఇండస్ట్రీ అండి. ప్లేవుడ్ అనేసరికి నవేడేస్ ఇంటి గృహోపకరాలు అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఇంట్లో ప్లేవుడ్ లేని ఇల్లు అనేది లేదనమాట. ఈ ప్లేవుడ్ ఇండస్ట్రీ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఈ ప్లేవుడ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా మనకి ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది గోదావరి ప్లేవుడ్ లిమిటెడ్ అనమాట. అలానే ఈ గోదావరి ప్లేవుడ్ లిమిటెడ్ ఎక్కడ ఉందంటే రంపచోడవరం అండి. ఇది ఎక్కడ ఉందంటే రంపచోడవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందన్నమాట రంపచోడవరం. అలానే మనం ఇంకోటి ఆంధ్రప్రదేశ్ స్ట్రోబోర్డ్ మిల్ లిమిటెడ్ అని చెప్పేసి భీమవరంలో ఒకటి ఉంది. అలానే ఇంకో విషయం ఏంటంటే వీర వెంకట సత్యనారాయణ స్ట్రోబోర్డ్ లిమిటెడ్ అని చెప్పేసి శృంగవరం కాకినాడ దగ్గర కూడా ఉందండి. వీర వెంకట సత్యనారాయణ ప్లేవుడ్ సంబంధించినంత వరకు ఎక్కడ ఉందంటే కాకినాడ దగ్గర. సో ఇవన్నీ కూడా ప్లేవుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది. తర్వాత స్ట్రా బోర్డ్స్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా మనకి ఈ రోజు కాలంలో ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి అనమాట. ఏపీ స్ట్రా బోర్డ్స్ లిమిటెడ్ భీమవరంలో ఎక్కువగా ఉండడం, అలానే వీర వెంకట సత్యనారాయణ స్ట్రా బోర్డ్ లిమిటెడ్ అనేది గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఈ రెండింటికి సంబంధించిన అనమాట. సో ఈ రెండు కూడాను మనకి ప్లేవుడ్ ఇండస్ట్రీ, స్ట్రా బోర్డ్ ఇండస్ట్రీ రెండు కూడాను మనకి మనం గుర్తుపెట్టుకోవాలండి. అలానే నూనె మిల్లులు కూడా ఉన్నాయండి. నూనె మిల్లులు ఆయిల్ మిల్స్ అనమాట. ఈ ఆయిల్ మిల్స్ అనేది మనకి ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా పండడం అయితే చూస్తాం అనమాట. అందుకోసం ఈ నూనె మిల్లు కూడా ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడాను అంటే ఇవి దీంతో పాటుగా ఎక్కువగా రాష్ట్రంలో మనకి గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువగా మనకి ఈ నూనె మిల్లు అయితే ఎక్కువగా కనబడతాయి. ప్రొడక్షన్ నూనె మిల్ అంటే నూనె సంబంధించిన మిల్లెట్స్ ప్రొడక్షన్ అయితే మాత్రం మనకి రాయలసీమ ఉన్నప్పుడు కూడాను గుంటూరు అండ్ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా నూనె మిల్లు అయితే కనపడడం అయితే మనం చేసుకోవచ్చు అనమాట. అలానే చిత్తూరు జిల్లా చంద్రగిరి ఈ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మనకు ఒక మిల్లు ఉందండి. అదేంటంటే హ్యూమన్ హెయిర్ ఉంటుంది కదా, ఈ హ్యూమన్ హెయిర్ నుండి ఆయిల్ తీయడం అనమాట. ఇది జపాన్ టెక్నాలజీతో రన్ అవుతుంది. ఈ జపాన్ టెక్నాలజీతో అయితే రన్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. సో ఇవన్నీ కూడాను మనకి నూనె మిల్లులోకి రావడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇవన్నీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కంప్లీట్గా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనమాట మనం ఇప్పటివరకు చెప్పుకుందంతాను. సో నెక్స్ట్ మనం ఇండస్ట్రీస్ చెప్పుకునేటప్పుడు దేని ఆధారిత చెప్పుకోవాలంటే ఇండస్ట్రీస్ అంటే నథింగ్ బట్ ఈ ఖనిజ మినరల్స్ని డిపెండ్ చేస్తూ కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. దానికోసం మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు మిగతా కొన్ని ఉన్నాయండి. అది ఎలా అంటే చిన్న చిన్న పరిశ్రమలో వస్తాయి. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ చూసుకుందాం. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ అనేది చేనేత పరిశ్రమ మనకి ఎక్కడంటే ఈ చేనేత పరిశ్రమ మనకి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే గుంటూరు, వెంకటగిరి, మాధవరం. సో ఈ 3 ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఉన్నాయి. అలానే మనకి ఎక్కడ ఉండే అంటే ఉప్పాడ కూడాను మనకి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఉప్పాడ, వెంకటగిరి, చీరాల. సో ఇవన్నీ కూడాను. అలానే మనకి ఖద్దర్ పరిశ్రమ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ పొందూరు ఖద్దర్, శ్రీకాకుళం జిల్లా పొందూరు అండి. ఈ పొందూరు ఖద్దర్ అనేది చాలా ఫేమస్ అనమాట. రీసెంట్గా శ్రీకాకుళం ఎంపీ గారైన శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడాను ఈ పొందూరు కాటన్కి జిఐ ట్యాగ్ రావాలని చెప్పి ప్రతిపాదన అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో లెట్స్ సీ హోప్ ఫర్ ద బెస్ట్. ఖద్దర్ పరిశ్రమకు వస్తే శ్రీకాకుళం జిల్లా మనకి పొందూరులో అయితే గమనించవచ్చు. తర్వాత కలంకారీ అండి, అవి తీసేసేయండి. ఇది కలంకారీ మనకి ఐటమ్స్ వచ్చేసరికి మచిలీపట్నం. కలంకారీ ఐటమ్స్ వచ్చేసరికి మనకి ఎక్కువగా మచిలీపట్నంలో అయితే ఉండడం. తర్వాత పేడన, తర్వాత వచ్చేసరికి లక్కా వచ్చేసరికి మాత్రం పాలకొల్లు అండ్ నర్సీపురంలో వచ్చేసరికి లక్కా బొమ్మలు వచ్చేసరికి పాలకొల్లు అండ్ మనకి ఈ నర్సాపురంలో అయితే ఎక్కువగా ఉంటాయి. కోకోనట్ ఫైబర్స్ అనమాట. ఇది కొబ్బరి పీచు సంబంధించినంత వరకు కోనసీమ. ఈ కొబ్బరి పీచు సంబంధించినంత వరకు అయితే కోనసీమ అండి. అలానే బ్యాంగిల్స్ అండ్ బెడ్స్, ఎక్కడ గాజుల పరిశ్రమ అయితే మనకి గాజులపల్లి, శ్రీకాళహస్తి, సింహాచలం. సో ఇవన్నీ కూడాను మనకి ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత
వాయిద్యం అనమాట. సంగీత వాయిద్యాలన్నీ కూడా పిఠాపురం, బొబ్బిలి వీణ. బొబ్బిలి వీణ చాలా ఫేమస్ కదండీ! బొబ్బిలి వీణ అనమాట. ఈ బొబ్బిలి వీణ నెక్స్ట్ మనం పిఠాపురం, జగ్గయ్యపేట, పార్వతీపురం. ఓకే. పార్వతీపురం. ఇది పార్వతీపురం అండి. సో, ఇవన్నీ ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత ఐవరీ కోస్ట్ వచ్చేసరికి విశాఖపట్నం అండి. ఐవరీ కోస్ట్ వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో ఎక్కువగా ఉంటాయి. అలానే బుడితి కూడానండి. సో, లక్కా గూడ్స్ అండ్ డాల్స్‌కి వచ్చేసరికి మాత్రం ఏటికొప్పాక అండ్ విశాఖపట్నంలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత బ్రాస్ ఐటెమ్స్ వచ్చేసరికి శ్రీకాళహస్తి. ఇతర ఐటెమ్స్‌కి వచ్చేసరికి శ్రీకాళహస్తి, శ్రీకాకుళంలో ఉన్న బుడితి. ఇది కూడా ఫేమస్. సో, క్లే బ్యాంగిల్స్ అండ్ బీడ్స్‌కి వచ్చేసరికి అనంతపురం, చిత్తూరులో ఎక్కువగా ఉంటాయి. సిల్క్ ఇండస్ట్రీకి వచ్చేసరికి అనంతపురం, చిత్తూరులోనే అది కూడా ఎక్కువ. కార్పెట్స్ తివాచీలకు వచ్చేసరికి ఏలూరు కార్పెట్ అనేది చాలా ఫేమస్. జారీ శారీస్‌కి వచ్చేసరికి వెంకటగిరి, నెల్లూరులో ఎక్కువగా ఉంటాయి. అగరబత్తీలకు వచ్చేసరికి మాత్రం మనకి ఈ ఏలూరు, వేటపాలెంలో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి నవారు పరిశ్రమ. ఈ నవారు పరిశ్రమ ఎక్కడ ఉంటాయంటే పశ్చిమ గోదావరిలో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చండి. 15వది నవారు పరిశ్రమ. తర్వాత చందనపు బొమ్మలు. ఈ చందనపు బొమ్మలు మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే కృష్ణా అండి. కృష్ణా జిల్లా కొండపల్లి. దీన్ని కొండపల్లి బొమ్మలని కూడా అంటారనమాట. తర్వాత ఏటికొప్పాకలో ఉన్న టాయ్స్ అనేసరికి చాలా ఫేమస్ అది మీకు తెలుసు. అలానే పట్టు పరిశ్రమకు వచ్చేసరికండి. ఈ పట్టు పరిశ్రమకు వచ్చేసరికి మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఈ అనంతపురం జిల్లా అండి. ధర్మవరం. ఈ ధర్మవరం పట్టు అంటాం కదా! మదనపల్లి. ఈ 2 మనకి ఈ పట్టు పరిశ్రమకైతే ఫేమస్ అని చెప్పుకోవచ్చనమాట. అలానే ఉన్ని పరిశ్రమ. ఈ ఉన్ని పరిశ్రమ అయితే మాత్రం మనకి ఎక్కువగా ఫేమస్ అయితే ఏమవుతుందంటే అనంతపురం, పశ్చిమ గోదావరి. అలానే అనంతపురం, పశ్చిమ గోదావరి అండి. అనంతపురం, పశ్చిమ గోదావరి. సో, ఇవి కూడాను మనకి ఎక్కువగా గమనించవచ్చనమాట. తర్వాత కొంతమంది దంతపు బొమ్మలు ఉంటాయి కదా! కొమ్ము దంతపు పరిశ్రమ అని అంటాం కదా! అవి ఎక్కువగా విశాఖపట్నానికి అయితే మనం చూడొచ్చనమాట. అలానే మట్టితో చేసిన బొమ్మలన్నీ కూడాను మనకి ఎక్కడ ఎక్కువగా అంటే మచిలీపట్నం అండి. మట్టి బొమ్మలు ఎక్కువగా మచిలీపట్నం. అలానే మనకి సింహపురి బొమ్మలు అంటాం కదా! సింహపురి బొమ్మలు ఎక్కడంటే నెల్లూరు అండి. నెల్లూరుని ఇంకో పేరు పిలిపిస్తారు కదా! సింహపురి అని చెప్పేసి. సో, అలా అనమాట. సో, ఈ రోజుకి మనం ఇండస్ట్రీస్ అన్నీ కూడాను అది అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నిటి కోసం కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో, యాజ్ ఆఫ్ టుడే వి ఆర్ ఓన్లీ డిస్కస్ అబౌట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్. మనం నెక్స్ట్ క్లాస్‌లో పార్ట్ 2లో మనం కంప్లీట్‌గా దేని బేస్‌ని అంటే మినరల్‌ని బేస్ చేసుకొని ఏ ఇండస్ట్రీ ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే మనకి ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నాయో మొత్తం కూడాను మనం డిస్కస్ చేయబోతున్నామండి. అలానే డిఫరెంట్ జోన్స్ ఎలా ఉన్నాయి, సెర్జిలు ఎలా ఏర్పడ్డాయి. సో, ఇవి కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరగబోతుందన్నమాట నెక్స్ట్ క్లాస్‌లో. సో, ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి. దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇప్పటివరకు దయచేసి వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. పార్ట్ 2 అనేది మనకి తొందరగా రాబోతుందండి. అంటే ఇప్పుడు మీరు చూసిన వెంటనే ఇంకో పార్ట్ 2 కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి పార్ట్ 2 కూడా వినండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ చాలా తక్కువ టైంలో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ఐ గేవ్ యూ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇండస్ట్రీస్ అండి. అలానే నోట్స్‌ని కూడాను విటమిన్ ఐఏఎస్ అనే టెలిగ్రామ్ ఛానల్‌లో ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.